హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సైనిక్ స్కూల్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన విద్యార్థులకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటాయి ఏంటనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. బట్ లాస్ట్ ఇయర్ వరకు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులు కట్ ఆఫ్ మార్క్స్ అనేది సేమ్ ఉండేవన్నమా. బట్ ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసింది, అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది అఫీషియల్ వెబ్సైట్లో మనకి. తెలంగాణ విద్యార్థులకు 67% ఉండే కోరుకొండ కల్కిరి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వీటికి సంబంధించి హోమ్ స్టేట్ కేటగిరీ అనేది తీసివేయడం అయితే జరిగింది. ఇది తెలంగాణ విద్యార్థులకి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట. 1 మంత్ బ్యాకే నేను చెప్పడం అయితే జరిగింది ఇలా జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు అఫీషియల్గా అయితే మనకి రావటం అయితే జరిగింది. క్లియర్గా మీకు అర్థమైంది కదా. దీనివల్ల ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యార్థులకు అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ వీడియోలో క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 10 ఇయర్స్గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనే విశాఖపట్నం బయట ఉండే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. గూగుల్ ప్లే స్టోర్లో మన యొక్క యాప్ అనేది ఉంటుంది, కింద లింక్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్సెస్ అనేవి అతి తక్కువ ప్రైజెస్కే మీకు మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉన్నారంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. 100% మీకు సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అతి తక్కువ ప్రైజెస్లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోతాం. ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2024 దగ్గరికి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలాగే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యార్థులకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉండేవి. ఎందుకంటే మనకి ఈ హోమ్ స్టేట్ కేటగిరీ అనే దాని మీద ఎటువంటి కాన్ఫ్లిక్ట్ కూడా మనకి లేదు కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉండదు అనమాట. బట్ ఈ మనం చూసుకున్నట్లయితే ఏదైతే కోరుకొండ సైనిక్ స్కూల్ అలాగే కల్కిరి సైనిక్ స్కూల్స్ లో మనకి 67% అనేది హోమ్ స్టేట్ కేటగిరీ అనేది ఏదైతే ఉందో హోమ్ స్టేట్ కేటగిరీ నుంచి తెలంగాణని తీసివేస్తున్నట్టు అఫీషియల్ గా వాళ్ళు ఏంటంటే అనౌన్స్ చేయడం అయితే జరిగిందండి. ఈ న్యూస్ అనేది మనకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు చాలా క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. బట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అది మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయిందని తెలియగానే నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది అనమాట, తీసేస్తారని చెప్పేసి. 99% తీసేసే అవకాశమే ఉంది. తీసేస్తే పరిస్థితి ఏంటనే విషయం కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. తర్వాత అఫీషియల్గా మనకి ఏంటంటే న్యూస్ కూడా బయటకు వచ్చేయడం అయితే జరిగింది తీసేసినట్టు. ఓకేనా. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే, సార్ మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ మాకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మార్క్స్ అనేవి ఎంతవరకు వస్తే స్కూల్స్ లో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో మాకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే తెలంగాణ నుంచి పేరెంట్స్ కూడా కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే, మాకు హోమ్ స్టేట్ కేటగిరీ ఏదైతే ఇప్పుడు తీసేశారో ఇప్పుడు మేము కోరుకొండ కల్కిరీకి అయితే చెందాం కాబట్టి ఓవరాల్ గా అన్ని కూడా మనకు నాన్ లోకల్ అయిపోతాయి కాబట్టి మాకు ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్ అని ఒకసారి జాగ్రత్తగా చెప్పండి సార్, మాకు అది యూజ్ అవుతుందని చెప్పి అడిగారు. అందువల్ల ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది తెలిసిపోతాయి. అట్ దట్ సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి దగ్గరలో ఉండే సైనిక్ స్కూల్స్ అనేవి ఏమేమి ఉన్నాయి, ఆ సైనిక్ స్కూల్స్ గురించి కూడా నేను షార్ట్ అండ్ స్వీట్ గా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారో వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అదర్ స్టేట్స్ అండ్ హోమ్ స్టేట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. తర్వాత మనం తెలంగాణ నుంచి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకేనా. ఒకసారి జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. ఇప్పుడు మనకి 6th క్లాస్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే 300 మార్క్స్ కి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి టాప్ మార్క్స్ అనేవి ఎప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక 200, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ నుంచే మనం చూసుకున్నట్లయితే ఒక 285 మార్క్స్ వరకు హైయెస్ట్ మార్క్స్ అనేవి రావటం అయితే జరిగింది. ఆల్ ఓవర్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఈ మార్క్స్ మహా అయితే ఇంకో +5 మార్క్స్ అనేవి రావటం అయితే జరుగుతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే
కోరుకొండ అండ్ కలికిరిలో మనకి ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఒక 200 స్టూడెంట్స్ అయిన వాళ్ళు జాయిన్ అవడానికి అప్రాక్సిమేట్లీ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనే మనం చూసుకున్నాం. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 2024లో కోరుకొండ అలాగే కలికిరిలో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ అనేది వచ్చింది, ఇది ఫస్ట్ మనం ప్రామాణికంగా తీసుకొని ఒకసారి మాట్లాడుకుందామండి. సో అప్పుడు మనకి ఏంటంటే 270+ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే ఈ రెండు స్కూల్స్ లో అడ్మిషన్స్ అనేవి రావటం అయితే జరిగింది. అప్పుడు మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ విద్యార్థులు కూడా సో ఇక్కడ ఉండటం అయితే జరిగింది. కాబట్టి సో మనకి ఈ మార్క్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అట్ దట్ సేమ్ టైం తెలంగాణ మధ్యన కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ విద్యార్థులు అనేవాళ్ళు సో ఇక్కడ జాయిన్ అవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించేవారు ఈ సైనిక్ స్కూల్స్ తో పాటు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గా సో కోరుకొండ కానీ కలికిరి కానీ తీసుకునేవాళ్ళు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది సో ఉంటుంది, సో మనకి ఫ్రీగా ఉంటుంది, డిస్టెన్స్ కూడా తక్కువ అనే ఉద్దేశంతో తీసుకునేవారు అనమాట. బట్ ఇప్పుడు తెలంగాణ అనేది హోమ్ స్టేట్ కేటగిరీ నుంచి పోయింది కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మాత్రమే మనకి కోరుకొండ కలికిరిలో హోమ్ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అవుతారు. రెండు స్కూల్స్ ఉన్నాయి. అట్ దట్ సేమ్ టైం ఈసారి కాంపిటీషన్ కూడా మనకి తగ్గిపోయింది కాబట్టి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. సో 265 మార్క్స్ దాటి వచ్చినట్లయితే సో స్టార్టింగ్ లోనే మనకి కోరుకొండ కానీ కలికిరిలో ఎవరైతే విద్యార్థులు పెట్టుకుంటారో సో మాక్సిమం స్టూడెంట్స్ కి ఈ మార్క్స్ కి మనకి సీట్ వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఉంటాయి. ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మనకి సో 260 మార్కులు వచ్చేంత వరకు కూడా మనకి ఏంటంటే ఈ రెండు స్కూల్స్ లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ సో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీ అండ్ ప్లేస్. ఓకేనా? సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు ఉంటుంది అనమాట. మళ్ళీ కేటగిరీ ఏంటి సార్, ప్లేస్ ఏంటి సార్ అని అడుగుతారు. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేటగిరీ అంటే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ అలాగే డిఫెన్స్. సో ఈ మనకి ఉంటాయన్నమాట. వీటిని బేస్ చేసుకొని వాళ్ళ సీట్స్ అనేవి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ప్లేసెస్ మనం చూసుకున్నట్లయితే మనకి సో ఆంధ్రప్రదేశ్ లో మనకి సో మెనీ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో వాటిని ఏంటంటే వాళ్ళు జోన్స్ వైజ్ గా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి జోన్స్ కూడా ఎన్ని సీట్స్ అనేవి ఇవ్వాలి ఏంటనే దాన్ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ నాకు కాల్ చేసి సార్ మా విద్యార్థులకి మా పిల్లలకి ఇన్ని మార్కులు వచ్చే రాలేదు అని చెప్తారు. సో కొన్ని జోన్స్ లో ఉండే వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది సో మాక్సిమం మార్క్స్ ఉన్నట్లయితే వచ్చేస్తాయి. కొన్ని జోన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మార్క్స్ అన్నమాట. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఏంటి 270, 260 మధ్యలో ఉండే విద్యార్థులందరికీ కూడా ఏవైతే ఈ స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ లో మనకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యార్థుల దగ్గర చూసుకున్నట్లయితే మనకి హోమ్ స్టేట్ కేటగిరీలో ఎటువంటి సైనిక్ స్కూల్ కూడా లేదు కాబట్టి మనకి హోమ్ స్టేట్ కేటగిరీ కింద కట్ ఆఫ్ మార్క్స్ అనేవి లేవు. ఓకే, క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. హోమ్ స్టేట్ కేటగిరీ కింద కట్ ఆఫ్ మార్క్స్ లేవు కాబట్టి సో ఫర్దర్ గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ చుట్టూ మనకి ఏవైతే రాష్ట్రాలు అనేవి ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్క సైనిక్ స్కూల్స్ కూడా మనం అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. యాజ్ యూజువల్ గా మనం లాస్ట్ ఇయర్ ఏ విధంగా అప్లై చేసుకున్నాం అదే విధంగా అప్లై చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా మనకి ఏంటంటే నాన్ లోకల్ కింద వస్తుంది, అంటే అదర్ స్టేట్స్ కింద వస్తుంది అనమాట. ఇక్కడ మనకి 33% అనేది సో ఉంటుంది. ఈ 33% లోనే మనకి తెలంగాణతో పాటు రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. సో ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉండే రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్కి 33% కేటగిరీ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకొని సో అందరూ కూడా అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద స్టేట్ అనేది అవుతుంది అనమాట. అంటే అన్ని స్టేట్స్ కూడా ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ అనేది మీతో పాటు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హోమ్ స్టేట్ కి ఆంధ్రప్రదేశ్ తప్ప మరి ఇంక వేరే స్టేట్ ఏది ఉండదు. బట్ మీ దగ్గరకు వచ్చేటప్పటికి అదర్ స్టేట్ కాబట్టి మిగతా స్టేట్స్ తో పాటు మీరు కూడా అన్నమాట. క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చి రాగానే సో ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే స్టూడెంట్స్ కి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుందని చెప్పి పేరెంట్స్ అనే వాళ్ళు తెలంగాణకు సంబంధించి అడుగుతారండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నమ్మా. సో తెలంగాణ విద్యార్థులు అదర్ స్టేట్ లో కూడా ఈసారి సీట్ సంపాదించాలంటే ఖచ్చితంగా
270 మార్క్స్ అనేవి సో ఖచ్చితంగా కావాల్సినది ఉంటుంది. లేకపోయినట్లయితే మీకు అదర్ స్టేట్ కేటగిరీలో సీట్ సంపాదించడం కూడా చాలా కష్టమైనది అయిపోతుంది. ఎందుకంటే మనకున్న ఏవైతే సైనిక్ స్కూల్ సోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో సోర్సెస్ తక్కువతో పాటు మనకి ఏంటంటే వచ్చే ఆపర్చునిటీ సీట్స్ ఏవైతే ఉంటాయి ఆ సీట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఆ సీట్స్కి వేరే స్టేట్ వాళ్ళు కూడా పోటీ పడుతుంటారు కాబట్టి మనకి మ్యాక్సిమం మార్క్స్ అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ మార్క్స్తో మనకి ఏంటంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో మనకి అలాగే మీరు అందరూ తెలిసిందే, మీరు అందరూ కూడా ఏం చేస్తారు, కోరుకుంట కలికిరినే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకుని ఉంటారు కాబట్టి మ్యాక్సిమం మీకు సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు మనకి 270 ప్లస్ వస్తేనే అప్పుడు సీట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు రిమైనింగ్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మనకు జరుగుతాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అగైన్ 15 డేస్ ఏదైతే ఉంటుందో సో 15 డేస్ తర్వాత మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి మనకి జరుగుతాయి. సో ఎన్ని ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ జరుగుతాయి? 8 నుంచి 9 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి జరగటం అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మనకి అనౌన్స్ చేసేటప్పుడు ఈ రౌండ్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. అవన్నీ కూడా కంప్లీట్గా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి కంప్లీట్ చేస్తారా లేదనేది సో సైనిక్ స్కూల్ సొసైటీ వాళ్ళు చేతిలో మాత్రమే ఉంటుంది. కాకపోతే మనకి అనౌన్స్ చేసేటప్పుడు ఇన్ని రౌండ్స్ అనేవి చేయొచ్చు. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే కేవలం 6 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ మాత్రమే చేశారు. 8 మనకి అనౌన్స్ చేసినా సార్ 6 చేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్స్ అన్ని కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ దగ్గర వచ్చేటప్పటికి మనకి 2 కాలమ్స్ అనేవి ఉంటాయి. ఒకటి మనకి ఏంటంటే సో సైనిక్ స్కూల్స్ కాలమ్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే న్యూ సైనిక్ స్కూల్ కాలమ్ అనేది ఉంటుంది. సైనిక్ స్కూల్ కాలంలో మనకి ఏంటంటే 10 స్కూల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. న్యూ సైనిక్ స్కూల్స్ లో మనం 15 సైనిక్ స్కూల్స్ వరకు సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో న్యూ సైనిక్ స్కూల్స్ అనేది ఇది సపరేట్ టాపిక్, మీకు క్లియర్ గా తర్వాత ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ వచ్చేటప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 సైనిక్ స్కూల్స్ అనేవి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో మనం అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం సో ఈ 10 స్కూల్స్ అరౌండ్ 11 స్కూల్స్ అనేవి మీకు ఇక్కడ నేను ఇవ్వటం అయితే జరిగింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకి తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 260 వరకు మనకి ఏంటంటే హోమ్ స్టేట్ అనేది పోతుంది. సో రిమైనింగ్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో ఈ 8 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు మాక్సిమం ఎన్ని మార్క్స్ వచ్చేటప్పటికి కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అరౌండ్ మనకి 250 మార్క్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఆ రౌండ్స్ ని బేస్ చేసుకొని. ఓకేనా? సో ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల గురించి మనం లైన్ గా మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మాకు వాళ్ళు అడిగే డౌట్ అనేది మేజర్ గా ఏముంటుందంటే పేరెంట్స్ అనే వాళ్ళు ఎక్కువగా అడిగేది, సార్ మాకు హోమ్ స్టేట్ అయితే పోయింది సరే, ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకి ఏ స్కూల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఇవే స్కూల్స్ అమ్మా, కాకపోతే తెలంగాణ గురించి నేను క్లియర్గా 1 by 1 మీకు పోయింది కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనకి చంద్రాపూర్, సతారా. సో మీరు అదర్ స్టేట్ కేటగిరీ కింద అప్లై చేసుకుంటారు కాబట్టి తెలంగాణ విద్యార్థులు పేరెంట్స్ జాగ్రత్తగా వినండి అమ్మ, ఇక్కడ నుంచి వీడియో అనేది మీరు అదర్ స్టేట్ కేటగిరీకి వెళ్ళిపోతారు కాబట్టి సో ఇప్పుడు మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ అనేది ఏది తక్కువ దూరం ఉందనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ మనం తెలుగు అనేది చూస్ చేసుకోకుండా ఏదైతే మనకి కలికిరి కానీ కోరుకొండ అనేది మీకు ఇవ్వకుండా ఫస్ట్ ఆప్షన్స్ 2 ఎందుకు ఇస్తున్నానంటే మీకు పక్క స్టేట్లోనే మనకి సో మహారాష్ట్ర అనేది ఉంటుంది. ఈ మహారాష్ట్రలో సో బోర్డర్లోనే మనకి చంద్రాపూర్ అనే సైనిక్ స్కూల్ అనేది ఉంటుంది, చాలా తక్కువ దూరం అనమాట మనకి ఇది. ఓకేనా? సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సతార్. ఈ 2 కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సైనిక్ స్కూల్స్ మహారాష్ట్రలోని. సో 2 సైనిక్ స్కూల్స్ కి ఎక్కువగా మీరు ఏంటంటే ప్రయారిటీ అనేది ఇవ్వండి అమ్మా. ఇక్కడ మనకి సో లాస్ట్ ఇయర్ చూసుకున్నా సరే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా తక్కువ తీసుకోవడం జరిగింది పిల్లల్ని. అరౌండ్ మనకి 250 మార్క్స్ కాదు 255 మార్క్స్ 255 మార్క్స్ వచ్చేంత వరకు కూడా పిల్లల్ని మనకి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో మన స్టూడెంట్స్ కూడా తెలంగాణ నుంచి విద్యార్థులు అనేవి ఇక్కడికి వెళ్ళడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చంద్రాపూర్, సతారా ఈ 2 కూడా ఎక్కడ ఉంటాయి? సో మహారాష్ట్రలో ఉంటాయి.
సో కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకున్న అదర్ స్టేట్స్ ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో ఇక్కడ తీసుకునే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. మీరు కానీ సెలెక్ట్ చేసుకున్నారంటే చాలా తొందరగా ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీజాపూర్, కొడగు ఈ రెండు కూడా ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉంటాయి, మనకి కర్ణాటక అనే రాష్ట్రంలోని ఈ రెండు సైనిక్ స్కూల్ కూడా ఉన్నాయమ్మా. సో క్లియర్గా మీకు అర్థమవుతుందా. తర్వాత డిస్టెన్స్ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనకి సో కొడగు అనేది కాస్త దూరమైనా సరే దీనికి మనం సో డిస్టెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే ఇంకొక 150 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. 100 to 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. బట్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సైనిక్ స్కూల్ కొడగు. ఓకేనా. సో ఈ సైనిక్ స్కూల్ కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వండి ఈ రెండింటితో పాటు. సో తర్వాత మనకి బీజాపూర్ అనేది డిస్టెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే చంద్రపూర్ లాగే బీజాపూర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సో ఇది మీరు ఇవ్వచ్చు. ఓకేనా. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కల్కిరి అనేది నేను ముందుగా ఎందుకు ఇచ్చాను, కోరుకొండ తర్వాత ఎందుకు ఇచ్చానంటే సో ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి తెలుగు విద్యార్థి అలాగే తెలుగు విద్యార్థులందరూ కూడా ఫస్ట్ చూస్ చేసుకునే స్కూల్ ఏదైనా ఉందంటే అది కోరుకొండ. సో తర్వాత ప్రయారిటీ అనేది కల్కిరికి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సైనిక్ స్కూల్స్లో వేగంగా సీట్ రావాలి, సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళక ముందే మనకి సీట్ వచ్చేసేయాలనుకుంటే కోరుకొండని మనం స్కిప్ చేసి కల్కిరి అనేది చూస్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనకి ఏంటంటే కల్కిరిలో సీట్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ కోరుకొండ కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి కల్కిరి అనేది సో మనకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కోరుకొండతో కల్కిరి సైనిక్ స్కూల్ని మనం కంపారిజన్ అనేది అస్సలు చేయలేము. బికాజ్ ఎందుకంటే సో సౌత్ ఇండియాలోని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సైనిక్ స్కూల్ అమ్మా. సో చాలా బాగుంటుంది సైనిక్ స్కూల్ అనేది. సో తర్వాత కల్కిరి. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో ఏకైక సైనిక్ స్కూల్ అనేది ఒకటే ఉంది, అమరావతి నగర్. సో అమరావతి నగర్ అనేది సో తెలంగాణ నుంచి చాలా దూరం అవుతుంది. ఆల్మోస్ట్ అమరావతి అనేది ఎక్కడ ఉంటుందంటే తెలంగాణలోని తమిళనాడులోని సౌత్ తమిళనాడు ఏదైతే ఉందో సౌత్ తమిళనాడు ఏరియాలో మనకి అమరావతి నగర్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సైనిక్ స్కూల్. సో మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో దాని తర్వాత అంతే డిస్టెన్స్ లో మనకి ఏంటంటే సో కజాకొట్టం, ఇది మనకి కేరళలో ఉంటుంది. ఇది కూడా మాక్సిమం తెలంగాణ స్టూడెంట్స్ కి అంతే దూరంగా ఉంటుంది అనమాట. సో క్లియర్గా అర్థమైంది కదమ్మా. దాని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఒక స్టేట్ అనేది మీరు దాటిపోతారు. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత నెక్స్ట్ బోర్డర్ స్టేట్ మనకి ట్రావెలింగ్ కి ఈజీగా ఉండే స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ విద్యార్థుల నుంచి కానీ డైరెక్ట్ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ ఏమైనా సరే చాలా ఈజీగా వెళ్ళే సైనిక్ స్కూల్ కానీ ఏదైనా ఉంది అన్నట్లయితే సో దూరమైనా సరే భువనేశ్వర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సైనిక్ స్కూల్ అనమాట. అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ వైజ్ చూసుకున్నా సరే, అందుకని ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్ చేసుకోవాలంటే సో ఇక్కడ నుంచి మీరు ఏంటంటే స్కిప్ చేసి సో డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో ఏదైనా సైనిక్ స్కూల్ ప్రిఫరెన్స్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అదే ఒరిస్సాలో మనకి సంబల్పూర్ అనేది ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ పశ్చిమ బెంగాల్ దగ్గరగా ఉంటుంది కాబట్టి సో కాస్త ఆలోచించండి దీని గురించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది ఛత్తీస్గఢ్ అనుకుంటాను. సో ఛత్తీస్గఢ్ లో మనకి అంబికాపూర్ అనే సైనిక్ స్కూల్ అనేది ఉంది. సో ఓవరాల్ గా ఈ 11 సైనిక్ స్కూల్స్ అనేవి తెలంగాణ విద్యార్థులకి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విద్యార్థులకి ది బెస్ట్ సైనిక్ స్కూల్, అట్ దట్ సేమ్ టైం దగ్గరగా ఉండే సైనిక్ స్కూల్స్ అమ్మా ఇవి. ఓకేనా. ఇప్పుడు సో అదర్ స్టేట్ కేటగిరీ కింద సో తెలంగాణ విద్యార్థులు ఎన్ని మార్క్స్ వచ్చేంత వరకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ మీరు చూసుకున్నమ్మా. సో ఎందుకంటే మీకు సో హోమ్ స్టేట్ కేటగిరీ ఉన్నట్లయితే కొంతమంది విద్యార్థులు హోమ్ స్టేట్కి వెళ్ళిపోతారు. సో అక్కడ ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ అనేవాళ్ళు మీ దగ్గర నుంచి కాంపిటీషన్ అనేది మిస్ అయిపోతుందంట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి హోమ్ స్టేట్ అనేది లేదు కాబట్టి అందరూ అదర్ స్టేట్కే వెళ్తారు కాబట్టి అరౌండ్ 260 మార్క్స్ కన్నా తక్కువ వచ్చినట్లయితే మనకి సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో సీట్ వచ్చే అవకాశం అనేది తెలంగాణ విద్యార్థులకి మ్యాక్సిమం లేనట్టే. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది కదండి. సో తర్వాత ఎవరైనా సరే మనకి సైనిక్ స్కూల్ లేదు కదా, లేకపోతే స్కిప్ అయిపోదాము, లేదా ఇటువంటి ఏవైనా స్పెషల్ కేసెస్లో మనకి ఎందుకన్నా తక్కువ మార్క్స్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ తెలంగాణ విద్యార్థులకి లేకపోయినట్లయితే చాలా కష్టం. ఓకేనా. సో ఫైనల్లీ మీకు చాలా క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానమ్మా.
సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సైనిక్ స్కూల్స్లో సీట్ వచ్చినట్లయితే సో ఖచ్చితంగా వదులుకోవద్దు, హ్యాపీగా జాయిన్ అవ్వండి. సో ఫీజు గురించి ఏదో ఒకలాగా ఇబ్బంది పడైనా సరే సంపాదించుకొని సో పిల్లల మీద ఇన్వెస్ట్ చేయండి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైనా సీట్ వచ్చినట్లయితే వదులుకోవద్దు. అండ్ కమింగ్ టు సో తెలంగాణ విద్యార్థుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నిజంగా ఎవరైతే తెలంగాణ విద్యార్థులు ఉన్నారో ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. సో ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో చాలా మందికి ముందుకు ఒక స్టెప్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే హోమ్ స్టేట్ కేటగిరీ కింద విద్యార్థులు అనేవాళ్ళు లేరు. అరౌండ్ 30,000 మెంబర్స్ అనేవాళ్ళు సైనిక్ స్కూల్కి సంబంధించి, అప్రాక్సిమేట్లీ నెంబర్ చెప్తున్నాను, 30,000 మెంబర్స్ అనేవాళ్ళు సైనిక్ స్కూల్కి సంబంధించి తెలంగాణ నుంచి అప్లై చేసుకోవడం అయితే జరిగింది. సో ఈరోజు ఆ విద్యార్థులందరూ కూడా ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనేది అవుతుంది. సో అక్కడ నుంచి ఎవరైతే రాజకీయ నాయకులు, ఎవరైతే పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఉన్నారో సో ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకుంటున్నారు 1 by 1 ఒక్కొక్కరు కూడా. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకొని సో ప్రశ్నించండి, అడిగితే మనకి సైనిక్ స్కూల్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ మళ్ళీ సైనిక్ స్కూల్కి సంబంధించి ఏదైతే సర్క్యులేషన్ అనేది ఆల్రెడీ వచ్చేసడం జరిగింది, ఇది క్యాన్సిల్ అయిపోయిందో, మళ్ళీ నెక్స్ట్ మనకి సైనిక్ స్కూల్ కట్టుకునేంత వరకు అడుగుతామని చెప్పేసి సో మనకి కొంత న్యూస్ అనేది రావటం అయితే జరుగుతుంది. నాకున్న అనుభవం ప్రకారం నుంచి చాలా క్లియర్గా చెప్తున్నానండి, సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి ఏదైనా ఒక నోటీస్ అనేది బయటకు వచ్చినట్లయితే మ్యాక్సిమం 99.9% అది ఇంకా ఫైనలే, మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం అనేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు పేరెంట్స్ చాలా మంది అడుగుతున్నారు. సో చాలా మంది ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో ట్రై చేస్తున్నారండి. సో ఆప్తాం అంటున్నారండి అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఆ వీడియోస్ కూడా నేను చూశాను. కాకపోతే ఏంటంటే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అమ్మ, దాని మీద అయితే మీరు ఆశ పెట్టుకోవద్దు. బికాజ్ ఎందుకంటే మనకి ఆల్రెడీ సర్క్యులేషన్స్ అనేవి వచ్చేసాయి, మరొక 10 daysలో రిజల్ట్స్ కూడా వచ్చేస్తుంది. సో ఆల్రెడీ ఏదైతే ఈ సర్క్యులేషన్స్ అనేవి మనకి ఎప్పుడు ఇస్తారంటే సో ఇక్కడ మనకి అన్ని విధాలుగా డివైడ్ చేసేసుకొని సో ఏ ప్రాంతానికి ఎన్ని సీట్స్ ఇవ్వాలన్నీ కూడా డివైడ్ చేసేసుకొని తర్వాత వాటి ద్వారా ప్రణాళికలు పెట్టేసుకొని తర్వాత మనకి సర్క్యులేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశారంటే మళ్ళీ అంతా కూడా కాలిక్యులేషన్స్ అనేవి వాళ్ళు వేసుకోవాలి. సో చాలా లేట్ అయిపోద్ది మళ్ళీ అడ్మిషన్ కూడా. సో దానివల్ల ఏంటంటే మ్యాక్సిమం మళ్ళీ కూడా వెనక్కి తీసుకునే అవకాశం అయితే 99.9% అనేది లేదు. మీరు ఫిక్స్ అయిపోండి, తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు అదర్ స్టేట్ కేటగిరీ అని చెప్పేసి. దేవుడి దయ వల్ల ఒకవేళ ఈ అదర్ స్టేట్ కేటగిరీ ఏదైతే ఉందో సో దాంతో పాటు హోమ్ స్టేట్ కేటగిరీ కూడా కోరకుండా కలికిరికి మీకు వచ్చినట్లయితే అంతకన్నా ఆనందించవలసిన విషయం అయితే ఇంకోటి లేదు. కాకపోతే రాదు. ఓకేనా? సో క్లియర్గా మీకు అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అడగండి, క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే.